అందరికీ నమస్కారం. ఈ రోజున పేపర్ తిరిగేగానే తెనాలి గురించి కనబడింది. తెనాల్లో ఒక బంగారు కొట్టు, బంగారం తయారు చేసే ఒక జైన్ చంపేశారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయాడంటే, అంతకుముందు పోలీసులు భయంకరంగా కొట్టడం వల్ల, హెరాస్ చేయడం వల్ల నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు. తెనాలి పోలీస్ క్రూరత్వానికి మరొకరు బలి. బంగారు బట్టి నిర్వాహకుడి బలవన్మరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసుల బెదిరింపులతో మృతదేహం. సొంతూరు మహారాష్ట్రకు తరలింపు. దళిత మైనారిటీ యువకులపై ఇటీవల దాడి చేసిన ఇద్దరు సిఐలే కారణం. మృతుడి వాట్సాప్ స్టేటస్ లో సూసైడెడ్ నోటు. ఈ మోసపు ప్రపంచంలో ఉండడం కన్నా జీవితం ముగించడమే మంచిదని ఆవేదన. సిద్ధేష్ శివాజీ. సిద్ధేష్ శివాజీ అని ఒక బంగారు అంటే వస్తువులు తయారు చేసేవాడిని. చాలా మంచి పేరు ఉందండి అబ్బాయికి. మహారాష్ట్ర నుంచి వచ్చి జైన్స్ వాళ్ళు, జైన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. జైన్స్ అంటే చాలా హానెస్ట్గా ఉంటారు. మన రాజమండ్రిలో కూడా జైన్స్ చాలా మంది ఉన్నారు. అటువంటి జైన్స్ కి సంబంధించిన సిద్ధేష్ అన్న అతన్ని, సిద్ధేష్ జైన్ బంగారం అంతకుముందు ఏదో ఒక లగలగొట్లో దొంగతనం జరిగిందంట. 1.5 kilos బంగారం పోయిందంట. ఆ బంగారం ఇతను కొన్నట్టు కానీ అమ్మినట్టు కానీ సాక్ష్యం లేదు. ఇతను వాళ్ళ ఊరిని, ఆ కుటుంబాన్ని వాళ్ళ ఊరు పంపించాడు సెలవులకని. ఇతను కూడా నెక్స్ట్ 2 days వెళ్దాం అనుకున్నాడు. అనుకునేవాడికి పోలీసులు తీసుకెళ్లి చితక్కొట్టేశారు పట్టుకుని. ఇది అయిన తర్వాతే దాంతో అతను కుటుంబం ఏమో అక్కడ ఉంది, ఇక్కడ సూసైడ్ చేసి చచ్చిపోతే ఇక్కడ కూడా సమాధి చేయకుండా శవాన్ని మహారాష్ట్ర పంపించేశారు. తెనాలి పోలీసుల దాష్టికం ఏ రకంగా ఉందో మీ ముందు పెడుతున్నాను. నేను తెనాలి వెళ్ళొచ్చిన తర్వాత గంజా అమ్మే వాళ్ళకి, రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తారా అంటే, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని కొట్టారు అని నేను చెప్తా ఉంటుంటే, అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి అంటే, ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు. ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ అక్కడ చూశాను నేను, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సామాన్యమైన ఇల్లు అయ్యి, చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు. కోర్టుకు సబ్మిట్ చేసిన 25వ తారీఖున FIRలో రౌడీ షీటర్ల కింద సృష్టించి, ఆ రోజే రౌడీ షీట్ వేయించి 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు. రౌడీ షీటర్ల కింద వాళ్ళని ఆ రోజు వేసారు, సబ్మిట్ చేశారు.
ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ 25వ తారీఖున వేశారు. అంతకుముందు రౌడీ షీట్ లేదు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇంతకు ముందు నుంచి, ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. అవును, మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. దీనికి హెడ్ బాస్ ఎవరంటే ఎస్పీ. మెయిన్ బాస్ గంజాయి వ్యాపారానికి డాన్ ఎవరంటే ఎస్పీ. వీళ్ళకి ఆ వ్యాపారం చేయం, మేము డబ్బులు ఇవ్వం, కేసులు ఎదుర్కోలేము అని అన్నందుకు వ్యాపారస్తులందరికీ రోడ్డు మామూలు వసూలు చేస్తున్న ఎస్పీ ఆ ఇద్దరు సీఏలతో చేయించిన పని ఇది. అది ఎంత ఎదవో చూడండి. ఎస్పీకి సంబంధం లేకుండా ఇద్దరు సిఐలు ప్రతి సెంటర్లో, ఒక్క సెంటర్లో జరిగింది కాదు అది, ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది, ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎంత ఇన్హ్యూమన్ గా ఉందో చూడండి. హ్యుమానిటీ అన్నది ఎక్కడ ఉందా వీడియోలో? నిజంగా దాన్ని ఆ కొట్టడాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఒరే ఎవరన్నా నువ్వు దూకి చచ్చిపోండిరా, ఎవడన్నా మీరు దాన్ని సపోర్ట్ చేస్తే దూకి చచ్చిపోండి ఎదవల్ల. హ్యుమానిటీకి అర్థం లేదురా మీకు? పోలీసులు కుర్రోళ్ళని అలా కొట్టడం వదిలించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నావు అని చెప్పి మొత్తం ఒంగోలుని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి 2 రోజులు ఆకుండా ఇంకొక నగలగా వ్యాపారిని మరణానికి గురయ్యాడు. ఈ కుర్రోళ్ళ తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు, కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటో కేసు ఎందుకు పెట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు? హైకోర్టు న్యాయవాదుల సంఘం, తెనాలి న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు? ఇటువంటి ఎస్పీ, రౌడీ ఎస్పీని, ఇటువంటి రౌడీ సిఐల్ని, యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు? సిగ్గున్నా చంద్రబాబు నాయుడు గారు? ఎంత మీరు పోలీసులకు సపోర్ట్ అర్థమవుతుందా మీకు? పైగా ఆ ఎస్పీ అంట ఎంక్వైరీ కమిషన్ అంట, ఎంక్వైరీ కమిషన్ అంట. విచిత్రం ఏంటంటే ఆ ఎస్పీ ఎవడైతే చేశాడో చేయించాడో ఎస్పీ, ఆడు ఏ ఎస్పీని ఎంక్వైరీ చేశాడంట. ఆడికి ఏమన్నా ఆడే డాన్ అని మేము చెప్తున్నాం. ఆ ఎస్పీనే ఆడే ఈ అన్నిటికీ మూలకాలం అని మేము చెప్తుంటే ఆడుకో ఏఎస్పీని ఎంక్వైరీ చేసాడంట. అసలు డిఐజీ, అసలు నువ్వు డిఐజీనా? సిగ్గుందా నీకు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాగున్నాయి, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఏం చెయ్యాలి, ఎస్పీలు తప్పులు చేస్తే ఏం చేయాలన్నది నీకు తెలీదా? నువ్వు చేతకాని వాడువా? ఏమ్మా హోమ్ మినిస్టర్, ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారంటావు కదా, తెనాలి ఎందుకు వెళ్ళలేదు? తెనాలి వెళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు తెనాలి వెళ్తా ఉంటారు, వెళ్ళరు. ఏదో ఎక్కడో కూర్చుని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు తప్పితే గట్టిగా వచ్చి మాట్లాడే దమ్ము కూడా ప్రతిపక్షం లేకుండా పోయింది. కాబట్టి ఈ తెనాలి హత్య మీద, అదే పోలీసులతో చంపబడ్డ, అంటే ఆత్మహత్య చేసుకున్న పోలీసుల వల్లే చంపబడిన ఆ జైన్, సిద్ధేష్ జైన్కి ఆ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు కుటుంబానికి. అదేవిధంగా ఈ ఎస్పీని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఎస్పీని, సిఐల్ని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా చలో తెనాలి కార్యక్రమం ఉంటుంది. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ చలో తెనాలన్నది తెనాల్లోనే అనౌన్స్ చేస్తాను వెళ్ళి.
గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇవ్వతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చారు. ఆయన వచ్చి చేబ్రోల్లో మీటింగులో మాట్లాడుతూ ఆయనకి లౌకికవాదం గురించి మాట్లాడాడు. లౌకికవాదం అంటే చంద్రబాబు నీకు తెలుసా అడుగుతున్నా. నువ్వు తత్వ పార్టీతో సంబంధం పెట్టుకుని లౌకికతత్వం అంటే ఏంటి? నువ్వు ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేసావు, నువ్వు మైనార్టీల్ని అణిచేయడానికి సంకల్పించబడ్డావు. తిరుపతి లడ్డు మీద నానా యాగి చేసి సిట్టేసావు. పీకింది ఏం లేదు అక్కడ, సిట్టేసి. తిరుపతిలో భక్తులు చనిపోతే యాక్షన్ లేదు, పోలీస్ కేసు లేదు. లౌకికవాదం గురించి మాట్లాడుతాను. నీకు అసలు సీఎం చేసే అర్హత ఉందా? మొన్న అన్నావు రాయలసీమ వెళ్ళినప్పుడు రతనాల సీఎంగా చేసేస్తాడంట. ఎవరు నీ అమ్మ? 14 సంవత్సరాలు ఎవరిని పీకావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు, ఎందుకు చేయలేకపోయావు? నీ కొత్త డ్రామాలు, కొత్త మాటలు విని 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 వినమేయడం మానేశాం. అందుకనే చేబ్రోల్ మీటింగ్ వినలేదు. ఎదవ సొల్లు చెప్తాడు ఈయన, చెప్పింది చెప్తాడు, ఇతను గొప్పలు లేకపోతే ఇతనికి చేసేది ఏమీ లేదు. నేను మీ తెలుగుదేశం వడ్డే శోభనాదేశంలో నువ్వు ఎంత దొంగవు అన్నది, రైతులకి ఎంత మోసగిస్తున్నావు, కార్పొరేట్కి ఎంత పట్టం కడుతున్నావు అన్నది చెప్పాడు. పోతే లౌకికవాదం గురించి మాట్లాడు, క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి వింటాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆయన, లేదంటే ఈయన తప్పు చేశాడు, ఇది మర్యాద. చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నాడా, ఇది వ్యంగ్యం. ఇదేమో మర్యాద, ఇది వ్యంగ్యం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ఇది వ్యంగ్యం. ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ప్రకాష్ ఏమన్నా, ఒక పాస్టర్ చచ్చిపోతే సహజ మరణం చెందితే, పాస్టరు రాజమండ్రిలో సహజ మరణం చెందితే నానాయాగి చేస్తున్నారు. చనిపోయేవాడిని మర్యాదగా మాట్లాడాలయ్యా చంద్రబాబు నాయుడు. పాస్టర్ గారు అన్నది, పాస్టర్ అని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. ప్రవీణ్ ప్రగడానాన్ని చనిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అతన్ని నెత్తిన పెట్టుకుంది. అతన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడతావా? బుద్ధుందా నీకు అసలు? అది సహజ మరణం అని డిక్లేర్ చేస్తావా సీఎం కింద? మీ ఎస్పీ ఏమో యాక్సిడెంట్ అంటాడు, నువ్వేమో సహజ మరణం అంటావు, ఇంకోటి ఏదో అంటాడు. సహజ మరణం అయినప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించారు చంద్రబాబు నాయుడు గారు? 26వ తారీఖున అటాప్సీకి వెళ్తే 27వ తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు గారు? మార్నింగ్ 8:30కి డెడ్ బాడీ అక్కడ దొరికితే హైవేలో, ఆ రాత్రి 8 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ, ఎంక్విస్ట్ రిపోర్ట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎన్ని అవ్వకుండా
నన్ను చేబ్రోల్ మీటింగ్లో సహజ మరణం అంటావా? సిగ్గుందా నీకు అసలు ముఖ్యమంత్రిగా? ఒక మరణం గురించి అంత వ్యంగ్యంగాను అంత బాధ్యతారహితంగాను నువ్వు మాట్లాడుతావు. చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్నారు. నీకు దమ్ముంటే రేపు 4వ తారీఖున నీకు దమ్ముంటే, మళ్ళీ చెప్తున్నాను, నీకు చీము నెత్తురులు ఉంటే, నువ్వు మాట్లాడిన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు నిజం అనుకుంటే నువ్వు రేపు 4వ తారీఖున హైకోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించక 4వ తారీఖున మాకు పర్మిషన్ ఇచ్చేయి. జూన్ 4న హైకోర్టులో నీ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించకుండా మా వాదనలు జూన్ 4వ తారీఖున బహిరంగ సభకి పర్మిషన్ ఇచ్చేయి. అప్పుడు చూపిస్తాం మేము. నీ పోలీసులు చర్చిలకి వచ్చి బెదిరించడాలు, పాస్టర్లను బెదిరించడాలు, లేదంటే నీ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ప్రతి ఓడిని పాస్టర్లను బెదిరించి, లేకపోతే ఆ అందరి మీద అదేది బైండ్ ఓవర్ కేసులు పెట్టి 50,000 బైండ్ ఓవర్ కేసులు పెట్టి జడిపించేసి హాస్పిటల్ పాలు చేసేసి ఈ ఎదవ ట్రిక్కులన్నీ మానేస్తే, ఎదవేషాలు మానేస్తే మేము చూపెడతాం ఆ రోజున. మరి ఏంటి ప్రవీణ్ ప్రగడాలని ఏం చేసావు నువ్వు ఆ రోజు చెప్తాం. ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన పక్కన అసిస్టెంట్, పాపం అధికారాలు ఏముండవు కానీ కొంచెం ఎగిరిపోతూ ఉంటాడు పైకి 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 పైకి, సనాతన ధర్మం అంటారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిస్టర్ పవన్ కళ్యాణ్, నిన్ను సనాతన ధర్మం అంటే ఏంటో నువ్వు చెప్పు చాలు. వాట్ ఈస్ ది సనాతన ధర్మం? అంటే ఇతర మతాలను గౌరవించడం ఇవి కాదు. ప్రతి మతం ఇతర మతాలను గౌరవిస్తారు. అస్సలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే మను ధర్మశాస్త్రమా, అంటే పురాతనమైన సనాతన ధర్మశాస్త్రం అంటే పురాతనమైన ధర్మశాస్త్రం. పురాతనమైన ధర్మశాస్త్రం ఏంటంటే మన ధర్మశాస్త్రం, అది పాటించాలా? అసలు సనాతన ధర్మానికి ఇగో సనాతన ధర్మం అంటే ఇది అని ఒక 4 లైన్లు చెప్పు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. నీ కాన్స్టిట్యున్సీలో దళితులను వెళ్ళేస్తే మాట్లాడవు, కానీ బెంగాల్లో శర్మిష్ఠ అన్న అమ్మాయి యూట్యూబరు అయితే ఇక్కడ రెచ్చిపోతావు. నీ కాన్స్టిట్యున్సీలో మల్లాం అనే విలేజ్లో దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ చేస్తే దళితుల్ని మాట్లాడవు. శర్మిష్ఠ గురించి మటుకు మాట్లాడు. లడ్డూల గురించి మాట్లాడతావు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకయ్యా బెతవ బతుకు? సంపాదించుకున్నావు కదా సినిమాల్లో, నీకు బోల్డ్ ఫ్యాన్స్. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ దొంగ బతుకులు? ఒకసారి అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం పడతావు, ఒకసారి మాయావతికి సాష్టాంగ పడతావు, ఇప్పుడు మోడీకి పడుతున్నావు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటున్నాం. కాపులకున్న పౌరుషాన్ని చంపేస్తున్నాం, పూర్తిగా తీసేస్తున్నాం. కాపు జాతి అవమానపడేలాగా ప్రవర్తిస్తున్నాం. చాలా దురదృష్టం. గుర్తుకుంటున్నారు చాలా మంది కాపుల దగ్గరికి వచ్చి, ఏదో అనుకున్నామండి, ఈ చంద్రబాబుకి ఎంత తొత్తు అయిపోతుంది అనుకోలేదండి. వాళ్ళు అవమానాలు చేస్తున్న అధికారాలన్నీ నారా లోకేష్ దగ్గర పెట్టుకున్నా కానీ మా వాడు మాట్లాడలేకపోతున్నాడండి. దేంట్లోనే పడి ఇలా ఉంది పరిస్థితి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పరిస్థితి, ఈ తెనాల్లో పోలీసుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం, 4వ తారీఖున మీటింగ్ పెడితే ఏంటో మేము చూపిస్తాం. ఇంకొకటి, తెనాల్లో
ఇమీడియట్గా ఎస్పీని సిఐలు ఇద్దరిని డిస్మిస్ చేయాలి. డిస్మిస్ చేసి ఎంక్వైరీ చేయాలి హైకోర్టు సుబోటోగా కేసు తీసుకోవాలి. పాస్టర్ని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ శర్మిష్ఠాలు గిరిమిష్టాల మీద అరెస్టులు వద్దని మాట్లాడడం మానేసి తన సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కబెట్టుకోవాలని తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.